హాయ్ అండి. ఇది ఏం పచ్చడా అని అనుకుంటున్నారా? కాకరకాయ పచ్చడండి. టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. అసలు చేదు అనేదే ఉండదు. చాలా బాగుందండి. దీన్నే కాకరకాయ నిల్వ పచ్చడి అని అంటారు. ఊరగాయ. ఒకసారి మీరు కూడా ఇలా వెరైటీగా ట్రై చేయండి. కలర్ కూడా చాలా బాగుంది కదా, టేస్ట్ కూడా అట్లానే చాలా బాగుంది. ముందుగా నేను ఒక 5 కాకరకాయలని నీట్గా కడిగి తడి లేకుండా వాటిని మనం చూసుకోవాలి. అసలు తడి ఉండొద్దండి. ఇలా ముక్కల కింద కోసుకోవాలి. కోసుకున్న తర్వాత వీటిని కొలతలు వేసుకుందాము. నేను ఈ చిన్న కప్పు తీసుకున్నా కదా, దానితో 2 కప్పుల కాకరకాయ ముక్కలు అయినాయండి. ఈ కాకరకాయ ముక్కల్ని ఇలా కొలుచుకున్న తర్వాత మనము అదే కప్పు చింతపండు నానబెట్టుకుందాము. కప్పు నిండా కాదండి, కొంచెం కప్పుకు తక్కువగానే చింతపండు తీసుకోవాలి. వేడి నీళ్ళు పోసుకొని చింతపండు నానబెట్టుకున్నా. ఇప్పుడు పచ్చడికి అవసరమైనవి మనం మసాలాలు వేపుకుందాము. ఒక చిన్న స్పూను మెంతులు వేసుకుని ముందుగా మెంతుల్ని ఇట్లా దోరగా వేపుకోవాలి. మెంతులు వేగిన తర్వాత అదే కడాయిలో అదే స్పూన్ ఉన్నద జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ అదే కడాయిలో ఒక స్పూన్ ఉన్నద ఆవాలు కూడా యాడ్ చేసుకుందాము. ఈ మూడుని ఇప్పుడు మనము ఫ్రై కింద చిటపట అయ్యే వరకు, ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనము ఇట్లా వేపుకుందాము. ఇలా ఇవి వేగిపోయినాయి అండి, కలర్ చేంజ్ అయినాయి. ఇవి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా మనము పొడి పట్టుకోవాలండి. ఇలా మెత్తగా మనము పొడి పట్టుకున్న తర్వాత మనము చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఈ చింతపండును ఇప్పుడు మనము దానిలో ఉన్న చెత్త ఏమీ లేకుండా, గింజలు కానీ నార కానీ ఏమీ లేకుండా ఒకసారి మనము చేత్తో మనము కలుపుకొని, ఇప్పుడు ఆ చింతపండు గుజ్జు మొత్తము ఒక ప్యాన్లో వేసుకొని వాటిని గ్యాస్ మీద పెట్టుకుని మనము ఉడకనిచ్చుకుందాము. ఈ మసాలాలు మెత్తగా గ్రైండ్ అయినాయి కదండి, ఈ మసాలా పక్కకు పెట్టుకుందాము. పక్క చింతపండు ఉడుకుతుంది కదా, ఇలాగా చింతపండుని మనం ఉడకపెట్టుకోవాలి. పక్కన వేరే కడాయి తీసుకుని అందులో ఆయిల్ పోసుకుందామండి. అంటే మనము ముక్కల్ని ఫ్రై చేయాలి కదా, ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకొని ఈ ముక్కల్ని మనము వేపుకుందాము. పక్కన చింతపండు కూడా ఇలా పొంగు రావాలి. ఇలా దగ్గరికి అయ్యేంత వరకు మనము ఉడకనిచ్చుకోవాలి. పక్కన ముక్కలు ఇట్లా వేగాలండి. ఇలా కలర్ కొంచెం చేంజ్ కావాలి. ఇలా వేగిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకుందాము. ఇలా తీసేసుకున్న తర్వాత అదే ఆయిల్లో ముందుగా మనం పచ్చ దంచుకున్న వెల్లుల్లి వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం తాలింపు వేసేసుకుందామండి. వెల్లుల్లి వేగిన తర్వాత ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి తర్వాత యాడ్ చేసుకుని కొంచెం ఫ్రై అయ్యేలాగా మనము వేపుకుందాము. కొంచెం ఇవి వేగిన తర్వాత నీట్గా వాష్ చేసుకున్న కరివేపాకు కూడా మనము వేసుకుందామండి. ఈ కరివేపాకు వేసిన తర్వాత ఈ ఆయిల్ని కూడా చల్లారబెట్టుకుందాం. ఈ ఆయిల్ కూడా చల్లారాలండి. ఇలా చల్లారిన తర్వాత ఇక్కడ చింతపండు ఇలా గుజ్జుగా అయింది కదా, ఈ చింతపండుని ఇప్పుడు మనం మిక్సీ జార్లో మనము పేస్ట్ కింద పట్టుకుందాము. ఇప్పుడు మనం మసాలాలు కలుపుకుందామండి. ఒక బౌల్ తీసుకొని మనము పట్టిన మసాలాలు ఒక బౌల్లో వేసుకుందాము. 2 కప్పుల కాకరకాయ ముక్కలు కదండి, దానికి సరిపడా 1/2 కప్పు కారము, 1/4 కప్పు
ఉప్పు వేసుకొని కలుపుకుందాము. ఈ కాకరకాయ పచ్చడిలో ఇష్టమైన వాళ్ళు లైట్గా బెల్లం కూడా కలుపుకోవచ్చండి. నేనైతే బెల్లం కలపలేదు. ఈ మసాలాలు కలిపిన తర్వాత ఇప్పుడు మనం వేపిన కాకరకాయ ముక్కలకి ఈ మసాలాలు పట్టేలాగా మనం ఒకసారి కలుపుకుందాము. ఇలా అన్నిటికీ ఉప్పు కారం పట్టిన తర్వాత మనం చింతపండు పట్టుకున్నాం కదండి, ఈ చింతపండు మిశ్రమాన్ని ఈ ముక్కల్లో కలుపుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా కలుపుకుంటూ ఉందాము. ఇలా కలుపుకోవాలి. ముక్కలు అన్నిటి పట్టేలాగా చుట్టూ ఇలా కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకున్న తర్వాత మనము ఇక్కడ ఇవి తాలింపు వేసుకున్నాం కదా ఆయిల్, ఈ తాలింపు వేసుకున్న ఆయిల్ని మనము ఈ మిశ్రమంలో పోద్దాము. ఈ కాకరకాయ ముక్కల్లో పోద్దామండి. ఈ అన్నిటికీ ఆయిల్ పట్టేలా, ముక్కలకి అన్నిటికీ ఈ తాలింపు ఆయిల్ పట్టేలాగా ఒకసారి కలుపుకుందామండి. అంతేనండి, కాకరకాయ పచ్చడి రెడీ అండి. కాకరకాయ నిల్వ పచ్చడి టేస్ట్ అయితే చాలా బాగుందండి. అసలు కాకరకాయ పచ్చడి అంటే నమ్మదు. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నా ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.